Financial webinar on mutual fund, ETF funds, index fund on November 16th and 17th. Please register. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన బోనగల సలోమోన్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి విరాట్ గారు. ప్రీవియస్ ఎపిసోడ్స్లో అసలు మ్యూచువల్ ఫండ్స్ అనేవి అండ్ ముఖ్యంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి, అసలు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి, వాట్ అనే దానికి ఒక రీజనింగ్ అనేది మీరు ఇవ్వడం జరిగింది. బట్ నా క్వశ్చన్ ఏంటి అంటే, అసలు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్కి క్యాస్ట్ క్రీడ్తో సంబంధం లేకుండా ఎవరు ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు, ఎలాంటి వాళ్ళకి ఇవి ఏ విధమైన అడ్వాంటేజెస్ బెనిఫిట్స్ ఇస్తాయి, అట్ ది సేమ్ టైం ఎలాంటి తప్పులు చేస్తే ఇందులో కూడా నష్టపోయే అవకాశాలు ఉంటాయంటారు, కొంచెం జాగ్రత్తలతో సహా మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్తారని అడుగుతున్నాను సార్. విరాట్ గారు మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు మనం పేదవారిని మధ్యతరగతి వారిని చక్కగా ఇన్వెస్ట్ చేసుకోండి. సేవింగ్స్ ట్రేడింగ్ కంటే కూడా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ చేస్తే 30 నుంచి 50 కంపెనీలో డైవర్సిఫైడ్ పార్ట్ ఓనర్ అవుతారు. మీకు లాంగ్ పీరియడ్లో వెల్త్ జనరేట్ అవుతుంది. ఇక్కడ ఎవరు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే, మన భారతదేశంలో ఉన్నవారు ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈవెన్ బయట ఉన్నవారు కూడా, ఎన్ఆర్ఐలు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే కొన్ని ఎన్ఆర్ఐలకి కొన్ని కంపెనీస్ రిస్ట్రిక్షన్స్ పెట్టినాయి. ఓకేనా విరాట్ గారు? అయితే భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. వాళ్ళకి పాన్ కార్డు ఉండాలి, అడ్రస్ ప్రూఫ్ ఆధార్ ఉండాలి, తర్వాత బ్యాంక్ అకౌంట్ ఉండాలి. మనం అకౌంట్ నుంచే మ్యూచువల్ ఫండ్స్లో మనం క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏమి ఉండవు, అకౌంట్ నుంచే ఉంటాయి. సో క్యాస్ట్ డిఫరెన్స్ ఏమి ఉండదు, జెండర్ డిఫరెన్స్ ఏమి ఉండదు, ఎటువంటి యొక్క వివక్ష ఉండదు. మన దేశం ఇస్తున్న మంచి అవకాశం ఏంటంటే, ఎవరైనా చదువున్నా లేకపోయినా, ఏ రిలీజియన్ అయినా, ఏ ప్రాంతం అయినా కానీ మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే చేయవలసిన పనులు ఏమిటంటే, మ్యూచువల్ ఫండ్స్లో షార్ట్ పీరియడ్లో అద్భుతాలు జరగవు. దీర్ఘకాలంలో 10%, 12% వస్తే కూడా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అర్థం ఏమిటి? వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ. దీని వలన అద్భుతాలు జరుగుతాయి. షార్ట్ పీరియడ్లో నష్టాలు వస్తాయి. నేను ప్రజలకు చెప్తుంది ఏమిటంటే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేవి రిస్క్తో కూడుకున్నవి. రిస్క్ అంటే ఏమిటంటే, మనం పెట్టే ప్రిన్సిపల్ కిందకి వెళ్తుంది, డౌన్ అవుతుంది. ఎంతన్నా పెట్టండి, ఒక 1000 రూపాయలు పెట్టాము, మనం పెట్టిన తర్వాత మార్కెట్ డౌన్ అయితే 1000 రూపాయలు 900 కూడా అవుతుంది. లంసం పెట్టాము, 1,00,000 పెట్టాము, 90,000 కూడా అవుతుంది. రిస్క్ ఉంటుంది. రిస్క్ ఎందుకు ఉంటుందంటే, మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం, ఎందుకు? ఓనర్షిప్ కాబట్టి రిస్క్ ఉంటుంది. అయితే మార్కెట్స్లో ఒక కంపెనీ యొక్క షేర్ ఎప్పుడు నెట్ ప్రాఫిట్స్ బాగుంటేనే ముందుకెళ్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో మన చీటికి మాటికి, అమెరికాలో జలుబు చేస్తే మనకు దగ్గు వస్తుంది, ప్రపంచ మార్కెట్లో బాగాలైతే మన మార్కెట్ డౌన్ అయింది. ఇదంతా మార్కెట్స్ అనేవి ఇంటర్ రిలేటెడ్. క్రూడ్ ఆయిల్ దగ్గర నుంచి, డాలర్ దగ్గర నుంచి దానికి ఇంటర్ రిలేటెడ్. కాబట్టి చీటికి మాటికి మార్కెట్స్ అప్ అండ్ డౌన్స్ అవుతాయి. అందుకే మనం ఏం చెప్తున్నామంటే, షార్ట్ పీరియడ్ కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్కి రావద్దు. వస్తే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కాకుండా లిక్విడ్ ఫండ్స్, డెట్ ఫండ్స్ ఉంటాయి, అవి షార్ట్ పీరియడ్కి. లిక్విడ్ ఫండ్స్కి, డెట్ ఫండ్స్కి వస్తే ధనవంతులు కాలేము. ఎఫ్డి కంటే కొంచెం ఎక్కువ వస్తుంది, ధనవంతులు కాలేము. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో దీర్ఘకాలంలో ధనవంతులు అయ్యారు. సెన్సెక్స్ 1,00,000 రూపాయలు 45 ఏళ్ళు 8 కోట్లు అయింది. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి వస్తే ఒక ఆర్డినరీ పీపుల్, యూత్ ధనవంతులు అయ్యారని ప్రూవ్ చేయబడింది. ఈక్విటీ అనేది అసెట్. రియల్ ఎస్టేట్ ఎలాగో ఈక్విటీస్లో వచ్చిన వాళ్ళకి కోట్లు, లక్షలు వచ్చాయి. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ రండి, కానీ చేయకుండా పనులు ఏమిటంటే, షార్ట్ పీరియడ్ కోసం రావద్దు. ఒక లక్ష్యం పెట్టుకుని రండి. ప్రతి మనిషికి ఉండే లక్ష్యం రిటైర్మెంట్ అండి. యూత్కి యవ్వనంలో మనం రిటైర్మెంట్ గురించి ఆలోచించాం, కానీ లైఫ్ అయితే లీడ్ చేయాలి కదా. ఒక 25 ఏళ్ళ వ్యక్తి 50 ఏళ్ళకి వచ్చే వరకు ఉద్యోగం ఉన్నా పోయినా ఒక కార్పస్ క్రియేట్ చేయాలనే ఒక డ్రీమ్తో రండి. 50 ఏళ్ళు వచ్చే వరకు మీ స్టేటస్ మారిపోవాలనే డ్రీమ్తో రండి. కోట్లు సంపాదించాలంటే ఎంత పెడితే కోట్లు వస్తాయి అనే డ్రీమ్తో రండి. ఒక 20-25 ఏళ్ళ తర్వాత బ్రహ్మాండమైన ఇల్లు కట్టాలి, పిల్లల్ని బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఈ డ్రీమ్తో రావాలి.
చేయకూడని పనులు ఏముంటాయి కొన్ని అంటే, డౌన్ అయినప్పుడు మార్కెట్స్ మనం ఇన్వెస్ట్మెంట్ ఆపకూడదు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో. ఎందుకంటే విరాట్ గారు, ప్రతి వస్తువు మనం భూమి మీద తగ్గుతుంది అనుకోండి, ఆ వస్తువు విలువ కొంటాం మనం. ఇప్పుడు మీ చేతిలో ఐఫోన్ ఉంది, ₹1,00,000 సపోజ్ 90,000కి వస్తుంది కొన్నప్పుడు కొంటాం, ఆనందంగా హ్యాపీ. మరి స్టాక్ మార్కెట్స్ కరెక్షన్ అయ్యి స్టాక్ డౌన్కి వస్తున్నప్పుడు ఎందుకు భయపడాలి? ఎస్బీఐ బ్యాంక్ సపోజ్ ఉదాహరణ చెప్తున్నా, ₹1,000 ఉంది స్టాకు, మార్కెట్ కరెక్షన్ అయింది 700కి వస్తుంది, ఎందుకు భయపడాలి? కొనాలి. లాంగ్ టర్మ్లో దీనికి లాంగ్ టర్మ్లో ఇది 90,000కి ఐఫోన్ కొన్నారు, లాంగ్ టర్మ్లో ఎక్కువ పెరిగినప్పుడు మీకు అమ్ముకోవచ్చు కదా. అలాగే స్టాక్స్ కూడా డౌన్ అయినప్పుడు కొనాలి. ఇంకా యాపిల్ అన్న ప్రోడక్ట్ అన్న డిప్రిషియేట్ అవుతుంది, కానీ స్టాక్ మాత్రం అప్రిషియేట్ అవుతుంది 100%. అప్రిషియేట్ అవుతుంది. సో మనం ఏం చేస్తున్నామంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఆర్డినరీ పీపుల్ దీర్ఘకాలం కోసం రావాలి. సరే, ఎవరెవరు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, బ్యాంకు ద్వారా మాత్రమే ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో రావాలంటే ఫస్ట్ కేవైసీ ఉండాలి, నో యువర్ కస్టమర్. కేవైసీ ఎలా చేయాలి ఏమిటంటే, మా వాళ్ళని డిస్ట్రిబ్యూటర్స్ అడిగినా చెప్తాం, కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ మధ్య నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో కూడా కొన్ని సైబర్ నేరస్తులు, కొన్ని ఫినాన్షియల్ సంస్థలు మిస్గైడ్ చేస్తున్నాయి. స్టాక్స్లో పెట్టండి, అవి పెట్టండి, ఇవి పెట్టండి అని ఫ్రాడ్ చేస్తున్నారు. జాగ్రత్తగా చూసుకొని వెబ్సైట్ కరెక్ట్గా ఉందా లేదా, ఇప్పుడు ఎనీ మ్యూచువల్ ఫండ్ సంస్థ అది వెబ్సైట్ కరెక్టా కాదా, ఆన్లైన్ వెళ్ళే వాళ్ళకి చెప్తారు. లేదు డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్ ఆఫీస్కి వచ్చి చేశారా, వెళ్ళండి గుడ్. లేదు డిస్ట్రిబ్యూటర్ ద్వారా చేశారా, వెళ్ళండి గుడ్. సో ఎవరైనా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మనకు ఎంటర్ కావచ్చు. మనం ముఖ్యంగా డూస్ డోంట్స్ ఏమిటంటే విరాట్ గారు, దీర్ఘకాలం కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ రావాలి. రెండవది లిక్విడ్ ఫండ్స్, డెట్ ఫండ్స్ వెల్త్ ప్రిజర్వేషన్ కోసం. వెల్త్ క్రియేషన్ కావాలంటే రిస్క్ తీసుకోవాలి. మీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో రిస్క్ ఉంటుంది. షార్ట్ పీరియడ్లో మీ యొక్క డబ్బు కిందకి వెళ్తుంది. ఒక 5 years 7 years వరకు కూడా రిస్క్ ఉంటుంది. మీరు ఓపిక పట్టాలి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. తర్వాత ఇంకేమిటి తెలుసుకొని పెట్టాలి. స్కీమ్స్ ఎక్కువ. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో పెద్ద డిసడ్వాంటేజ్ ఏమిటంటే వేలు స్కీమ్స్ ఉంటాయి. సో మనం ఏం చెప్తున్నామంటే సామాన్యమైన ప్రజలకి డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అంటే అన్ని రంగాల్లో పెట్టాలి. ఒకే రంగంలో పెడితే, సపోజ్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగమే తీసుకున్నాం, ఆ ఒక్క రంగం పెరిగితేనే మీకు పెరుగుతుంది. ఫార్మా రంగమే తీసుకున్నాం, ఆ రంగం. అందుకని ఒక రంగం కాకుండా డైవర్సిఫైడ్ తీసుకుంటే మనకి మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఏం చేస్తాయంటే ఆ దేశంలో ఏ రంగం పెర్ఫామ్ చేస్తుందో ఆ రంగంలో స్టాక్స్లో పెడుతూ ఉంటుంది. డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లోకి రండి. నేను ఈ వీడియో ద్వారా ఏం చెప్తున్నానంటే, చదువు లేకపోయినా పర్వాలేదు, మంచి స్టేటస్ లేకపోయినా పర్వాలేదు, ఈక్విటీస్లోకి ఎంటర్ కండి, డైవర్సిఫైడ్ ఈక్విటీస్లోకి ఎంటర్ కండి. ఎంతో కొంత క్రమానుగుణంగా నెల కట్టడాన్ని సిప్ అంటారు, సిస్టమేటిక్. అంటే బ్యాంక్ నుంచి మాత్రమే డెబిట్ అయింది. ఏక మొత్తంలో కట్టడాన్ని లంసం అంటారు. ఒక దీర్ఘకాలం ఉండండి, ఒక డ్రీమ్తో రండి. ధనం సంపాదించాలన్న డ్రీమ్ ఉంటేనే మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్కి వస్తారు. రిస్క్ ఉంటుంది, రిస్క్ కంపల్సరీగా ఉంటుంది. రిస్క్ అంటే ఏమిటంటే మీ యొక్క అసలు కిందకి వెళ్తుంది. సో మీరేం చేస్తారు, దీర్ఘకాలం కోసమే రండి. మీకు ఎమర్జెన్సీలో మరి ఎలా అన్నారనుకోండి, మీరు సపోజ్ మీ దగ్గర ఒక 1,00,000 ఉందనుకోండి, ఒక 10,000 లిక్విడ్ ఫండ్లో డెట్ ఫండ్లో పెట్టుకోండి ఎమర్జెన్సీ కోసం. దీర్ఘకాలం కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. రెండవది ఏమిటి, ఎమర్జెన్సీ మనకి జనరల్గా ఏముంటాయి, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటాయి. కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి, ఎలాగోలా తీసుకోండి. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, కుటుంబం పెద్దకి ఏమన్నా అయితే ఇబ్బంది రాకుండా. సో మనం ఏం చెప్తున్నామంటే దీర్ఘకాలం రండి, డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఎంటర్ కండి, లేదంటే డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్ ఆఫీస్కి వెళ్ళి ఎంటర్ కండి. డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ తీసుకోండి. సెక్టార్ ఫండ్స్ నాలెడ్జ్ ఉంటేనే తీసుకోండి, లేకపోతే సెక్టార్ ఫండ్స్ అంటే ఒకే సెక్టార్లో. సపోజు మన డ్రీము ఐటీ ఎంప్లాయ్ కావాలని ఉందనుకోండి, మనం కాలేకపోయాము, ఇంజనీరింగ్ సీట్ రాలేదు, ఇంకోటి. కానీ ఐటీ ఫండ్ తీసుకున్నాను అనుకోండి, భారతదేశంలో ఉన్న టాప్ 20 ఐటీ కంపెనీస్ ఓనర్ అవుతారు మీరు. సో మనం ఏం చెప్తున్నామంటే ఆర్డినరీ పీపుల్కి, పేదవారికి మీరు ధనవంతులు కావాలంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మీకు అవకాశం ఉంది. సో డిస్ట్రిబ్యూటర్ ద్వారా రండి, లేదంటే మంచి మ్యూచువల్ ఫండ్ ఆఫీస్కి వెళ్ళి గైడెన్స్ తీసుకొని చక్కగా రీసెర్చ్ చేసి రండి. దీర్ఘకాలంలో మీకు వెల్త్ క్రియేట్ అయ్యే అవకాశం
చక్కగా ఉంది. వండర్ఫుల్ సార్. అండ్ ముఖ్యంగా ఇలాంటి కాన్సెప్ట్స్ అనేవి ఇంకా జనాలకి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాదాపుగా నాకు తెలిసి 141 crore పీపుల్లో ఇంకా ఇన్వెస్టర్స్ మనకు చూసుకున్నట్టయితే రిటైలర్స్ చాలా తక్కువ మందే ఉన్నారని చెప్పాలి. పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే, రేషియో వైజ్ చూసుకున్నా. సో ఎక్కువ మందికి ఇంకా ఇందులో అడుగు పెట్టాల్సిన అవసరం ఉంది. బేబీ మీలాంటి వాళ్ళు మరింత నాలెడ్జ్ని ఇలా వీడియోస్ ద్వారా ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అండ్ తప్పకుండా మీకు ఎటువంటి సజెషన్ కావాలన్నా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సొలమన్ గారిని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి విరాట్ గారు.